తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పాఠశాల విద్యా వ్యవస్థలో పెను మార్పులు తేవడానికి మంచి మార్పులు తెచ్చి నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులకి మౌలిక వసతులని పాఠశాలలో ఏర్పాటు చేస్తూ ఇక ముందు కూడా పాఠశాల విద్యా విధానం గొప్పగా ఉంటుందని వారు తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం ప్రభుత్వ అధికారుల చేత ఒక జీవోను విడుదల చేయించారు. గతంలో పాఠశాలలో విద్యార్థులు చీపుర్లు పట్టుకొని వాళ్ళే తరగతి గదులను శుభ్రం చేసేవాళ్ళు. ఆ యొక్క పరిస్థితి నుండి ప్రతి పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి కొన్ని నిధులు కేటాయిస్తూ శానిటేషన్ వర్కర్స్ని ప్రభుత్వం నియమించింది. ఆ విధంగానే టాయిలెట్ రూమ్స్ కానీ త్రాగే మంచినీరు కానీ అలాంటి వసతులని గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో నిధులు కేటాయించి పాఠశాలలో మార్పులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క వివరాలను తెలియజేస్తూ మంచి అంటే వారి ఫొటోస్తో సహా ఏ టీచరు ఏ సబ్జెక్టును బోధిస్తారు వారి యొక్క వివరాలను తెలియజేస్తూ ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఇది స్వాగతించదగిన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖకి వారు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మున్ముందు కూడా ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులు తెలంగాణ సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు ఎక్కువగా చదువుతున్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అటు మౌలిక వసతులు శానిటేషన్ సిబ్బందితో పాటు టీచర్ల వివరాలను తెలియజేస్తూ ఒక మంచి బోర్డును పెట్టినట్లయితే ఈ యొక్క ఫ్రాంకీ టీచర్స్ అంటే ఒకరి బదులు ఒకరు వచ్చి పనిచేసేటువంటి విధానానికి చెక్ పెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు విద్యాశాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కొందరు పాఠశాల వర్కింగ్ సమయంలో వారి వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్తున్నారు. వాటిని కూడా ఖచ్చితంగా అలాంటి పరిస్థితిని కూడా చక్కదిద్దవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ నా పేరు కట్టు నరసింహారావు, పనిగిరి మాజీ గ్రామ సర్పంచ్ని. రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఎన్జిఓ ఒక ప్రతినిధిగా నేను ఈ విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.